నమస్కారం. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక సమగ్రమైన విశ్లేషణ అందించే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్రమైన రిపోర్టుని మీ ముందర ఉంచాను. ఈ రిపోర్టుని చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఏ విధమైన పరిస్థితి అంటే రాజకీయ వాతావరణం ఉంటుంది అన్న ఒక అంచనాకి వస్తున్నారు అనే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నది. అందువల్ల మరిన్ని అంటే చాలా మొత్తం 175 నియోజకవర్గాలకి సంబంధించిన ఒక విశ్లేషణని నియోజకవర్గాల వారీగా మీ ముందు ఉంచాలి అనే ఒక ఈ ప్రయత్నాన్ని కంటిన్యూ చేద్దాం. ఇవాళ మనం మాడుగుల నియోజకవర్గం గురించి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తం కాపులు, కొప్పుల వెలమలు ఈ సామాజిక వర్గాల ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు, చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం బూడి ముత్యాల నాయుడు ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన ఇక్కడ మొత్తం అంటే వేరే వాళ్ళు ఎవరైనా నాయకుడిగా ఎదుగుతూ ఉంటే ఈయన కట్ చేసేస్తూ ఉంటాడు. అందువల్ల ప్రస్తుతానికి వైసీపీలో బూడి ముత్యాల నాయుడికి ఆల్టర్నేటివ్ నాయకుడు కనపట్టలేదు. అంటే ఎదగకుండా చేయటం ద్వారా ఈయన అడ్డు తొలగించుకుంటున్నాడు. ఈయన వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఇప్పుడు కొంత వ్యతిరేకతని ఆయన ఎదుర్కొంటున్నాడు. అయితే బూడి ముత్యాల నాయుడు మాత్రం వివాదాల జోలికి పోవట్లేదు. అక్కడ అభివృద్ధి జరుగుతుందా లేదా అంటే అభివృద్ధి మాత్రం జరగట్లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కూడా అట్లాగే ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ డెవలప్ కాకుండా ఈయన అడ్డుకోవటం ఒకటి. ఇక్కడ వైసీపీకి కొన్ని సామాజిక వర్గాల్లో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నది. ఈ ఓట్ బ్యాంకు వల్ల బూడి ముత్యాల నాయుడు గెలుస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మొత్తం అసలు అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపట్టలేదు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అధికారుల మీద ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ చూపించలేకపోతున్నాడు, ఎక్కువ నిధులు తీసుకురాలేకపోతున్నాడు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగట్లేదు. తారక రామ రిజర్వాయర్ పనులను కూడా ఈయన పూర్తి చేయలేదు. దాంతో ప్రజలు అంటే ఎంత మా ఓటు బ్యాంక్ ఇది అని ఎవరు ఎన్ని రకాలుగా ఖచ్చితంగా చెప్పుకున్నా కానీ ఆ ఓటు బ్యాంకులో కూడా ఇప్పుడు కొంత ఆలోచన వస్తూ ఉన్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేక ఫ్యాక్టర్ పనిచేస్తూ ఉన్నది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి మాడుగుల నియోజకవర్గంలో ఈసారి బూడి ముత్యాల నాయుడు ఎంతవరకు దీన్ని అధిగమించి మళ్ళీ గెలవగలుగుతాడు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక స్థిరమైన నాయకత్వం లేదు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్నది. అయితే మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టారు. ఆయన అన్ని చాలా నియోజకవర్గాల్లో ఆయన ప్రజల్ని మోటివేట్ చేయడానికి పెడుతున్న ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన వచ్చింది. చాలామంది మొత్తం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేసినా చేయకపోయినా ప్రజలు తమంతట తాముగా కదలి వచ్చారు. ఇది ఒక చాలా పాజిటివ్. ఇది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రా కదలిరా ప్రోగ్రాము ఈ మాడుగులలో సక్సెస్ అయిందో అప్పుడు తెలుగుదేశంలో కొత్త ఆశలు చిగురించినాయి. అప్పటి వరకు అయితే వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడికి ఆయనే గెలుస్తాడు అన్న టాక్ ఉన్నది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రా కదలిరా ప్రోగ్రాం పెట్టి దాన్ని విజయవంతం చేశారో
అప్పటి నుంచి కూడా మొత్తం వాతావరణం మారిపోయింది. అప్పుడు ప్రజలు తమ సమస్యల్ని అంటే పౌర సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో ముందరికి వెళ్తూ ఉన్నది. ఇది కొంచెం నేను చెప్పేది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, కానీ ఇక్కడ జరుగుతున్నది వాస్తవం. ఎట్లా అంటే ఇక్కడ మొత్తం ఇప్పటికీ కూడా ఇక్కడ రాజకీయ పరిస్థితి వైసీపీ గెలుస్తుందా తెలుగుదేశం గెలుస్తుందా అనేది చెప్పడం కష్టం. ఇది కీన్ కంటెస్ట్ కిందే మనం వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు సభ తర్వాత నియోజకవర్గం మొత్తం కూడా మార్పు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఒక కొత్త ఆలోచన విధానంలోకి వచ్చి ఉన్నారు. అందువల్ల ఈ పాయింట్ మాత్రం కొంచెం తెలుగుదేశానికి ఆశాజనకంగా ఉంది. బూడి ముత్యాల నాయుడు నేను ముందరే చెప్పాను కదా, ఎక్కడ గ్రామ స్థాయిలో కూడా ఆల్టర్నేటివ్ లీడర్షిప్ డెవలప్ కాకుండా చేశాడు. ఆయన మరి ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు, కానీ ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించే కార్యక్రమాలు కూడా ఈయన చేశాడు. దాంతో ఏమైంది అంటే వైసీపీలో ఆల్టర్నేటివ్ లీడర్ లేకుండా చేసుకున్నాడు. కానీ ఓవరాల్గా నియోజకవర్గంలో అంటే మొత్తం అంటే బూడి ముత్యాల నాయుడు తప్పే 100% ఉండదు కదా, మొత్తం జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా ఉంటుంది, చాలా ఉంటుంది. అధిక భాగం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ మనం అభివృద్ధి ఏదన్నా సాధిస్తే అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ప్లస్ అవుతుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే న్యూట్రల్ 50-50లో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసే వ్యతిరేక చర్యల వల్ల ఆ మొత్తం ప్రజలు వ్యతిరేకంగా మారిపోయి ఉంటే, అది 90% వ్యతిరేకత కనపడుతూ ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థి ఓడిపోవటానికే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది అదే. కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే స్థానికంగా వైసీపీ ఎట్లా ఉంది, స్థానికంగా తెలుగుదేశం ఎట్లా ఉంది అనేది కాకుండా ఇక్కడ వైసీపీ తరఫున జగన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు నాయుడు రా కదలిరా ప్రోగ్రాంకి విశేషమైన స్పందన ఉంది. అంటే ఈ ఆస్పెక్ట్స్ తీసుకొని మనం విశ్లేషించుకున్నా కానీ ఇక్కడ కీన్ కాంటెస్ట్ కనపడుతూ ఉన్నది. ఇదే తరహా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటే మాత్రం ఈ నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడు ఓడిపోవటం ఖాయంగా కనపడుతుంది. మరొక నియోజకవర్గాన్ని సమగ్రంగా విశ్లేషించుకుంటూ మళ్ళీ మీ ముందరికి వస్తాను. నమస్కారం.